సరేనా హాయ్ అండి హాయ్ చెప్పండి ఏం చెప్పాలంటే ఇలాగనే ఇప్పుడు అలవాటు అయిపోయింది అయితే మా ఇంటికి వచ్చిందండి అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని పిల్లలతో వస్తే ఇంకా వాళ్ళతోనే సరిపోయేదండి వాళ్ళని చూడడానికే సరిపోయేది ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు నిన్న మొన్న అదే శారీతో 5-6 వీడియోలు ప్రమోషన్స్ ఆడపడుచు మీకు తెలుసు మా ఫ్రెండ్ మీరు చెప్పండి ఇప్పుడు మీ అంటే మా ఇద్దరం కలిసి యాక్చువల్లీ మేము మా పాప వీళ్ళ పాప అయితే ఒక థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. సో మేము ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కలిసే వాళ్ళం, ఎప్పుడు ఏదో హాయ్ అంటే హాయ్ అలా కలిసే వాళ్ళం. తర్వాత కొంచెంగా క్లోజ్ అయ్యాం. తర్వాత మేము ఏమనుకున్నామంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఏమైంది టైలరింగ్ చిన్నగా శారీస్ కానీ టైలరింగ్ కానీ అనుకున్నాం. బట్ అది అనుకున్నట్టుగా అలాగే ఉండిపోయిందండి. ఎవరైనా మనం చేయాలంటే ఫస్ట్ ఏదైనా మనకు సపోర్ట్ కూడా ఉండాలి అండ్ మాకు కూడా కొంచెం ఏంటి టైం కూడా రావాలి. ఆ టైం మాకు అసలు రాలేదు. బట్ ఏంటంటే తనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మేము అనుకున్నప్పుడు నాదేమో ఏం అవ్వలేదు, తను మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తన జర్నీ అయితే అలా ఇప్పుడు 2 years నుంచి గడిచిపోతుంది. నాదేమో ఇంట్లో ఖాళీగా గడిచింది. నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అంటే యూట్యూబ్ ఛానల్ అనేసరికి చాలా మంది ఫస్ట్ భయపడతారు, ఎందుకు నలుగురికి కనిపించడం అనేలా ఉంటుంది. బట్ మనం ఒక సక్సెస్ స్టోరీని చూపించాం అనుకోండి పక్కన వాళ్ళకి, అప్పుడు ఇప్పుడు మన పక్కన తెలిసిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారు అని అనుకుంటే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తారు అన్నమాట మనకి. అంటే మనము బయటకి వెళ్ళి ఏం జాబ్ చేయట్లేదు, ఇంట్లో చిన్న పనులు చేసుకుని అవే వీడియోస్ చేసుకుంటున్నాం కదా. మనం ఏదో పెద్దగా బయటకు వెళ్ళి ఏదో మార్నింగ్ నుంచి ఇన్ని వరకు కష్టపడి ఏం చేయట్లేదు. ఏదో చిన్న వీడియోస్ పెట్టుకుంటూ అలా సక్సెస్ అవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. దానికైతే ఇంకా సపోర్ట్ మా వాళ్ళు చేశారు. స్టార్టింగ్ అంటే ఒప్పుకోలేదు కానీ బట్ కొంచెం ఓకే ఇప్పుడైతే ఒప్పుకున్నారు. నేను కూడా స్టార్ట్ చేశాను తనతో. అసలు తన వల్లే నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మళ్ళీ మా పిల్లలు కూడా వేరే స్కూల్లో కూడా మళ్ళీ వేరే స్కూల్ కూడా సేమ్ జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా. సో అట్లా మాకు పిల్లలకు మాకు అలా రావడం పోవడం ఇలా గడిచిపోతుంది. నెక్స్ట్ కొత్తగా స్టార్ట్ చేసిందండి, సపోర్ట్ చేయండి. అంటే చాలా మంది ఈ మధ్య జనరేషన్ ఎలా ఉందంటే ఇన్స్టా మొత్తం కూడా బూతులే. చిన్న పిల్లలు ఒక నలుగురు 5 ఉంటారు అనమాట, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ప్రాంకుల పేర్లతో అంటే వరెస్ట్ అనమాట. మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, మాట్లాడలేని పొజిషన్ లో ఉంటాయి అనమాట ఆ వీడియోస్. దాని వల్ల సొసైటీ చెడిపోవడం తప్పితే ఏముండదు. అలాంటి వీడియోస్ మధ్య ఒక హౌస్ వైఫ్ పెట్టే వీడియోస్ ఏంటంటే చూడటానికి సింపుల్ గా అనిపిస్తాయేమో కానీ ఏముంది రోజు జరిగే ఇళ్లలో చేసేవే కదా, ఇందులో స్పెషాలిటీ ఏముందని అనుకుంటారు కానీ అది లైఫ్ కదా. లైఫ్ మిగతా వీడియోస్ లో లైఫ్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఒక హౌస్ వైఫ్ పెట్టే వీడియోలో లైఫ్ అనేది ఉంటది అనమాట. ఇంట్లో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మనకి స్టార్టింగ్ లో వ్యూస్ ఉండవు కాబట్టి ఎవరు కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ మనం అంటే ఎవరో ఏదో అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు, ఇవన్నీ మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తే వాళ్ళ రెస్పెక్ట్ పోకుండా వాళ్ళ రెస్పెక్ట్కి మనం మర్యాద ఇచ్చి మన లిమిట్స్ మనం క్రాస్ అవ్వకుండా మన గార్డెనింగ్గా కుకింగ్గా ఏదో ఒకటి మనం చేయగలిగింది, షాపింగ్ బ్లాగ్స్ అయినా అలాంటివి మనం చేసుకున్నాం అనుకోండి సింపుల్గా. మనం చేయాల్సిందంతా ఒకటే, మీరు చేయాల్సిందంతా కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట. రోజు ఏదో ఒకటి. యాక్చువల్లీ నేనైతే కుకింగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటానండి. అంటే ఏంటంటే నేను ఈ ఫ్యూచర్లో నేను మళ్ళీ వంట చేయాలని, మా అత్తయ్య వంట చేస్తుంటే నేను వీడియోస్ తీస్తుంటా. చాలా వరకు మా వారు కూడా చేస్తుంటారు. మా అత్తయ్య అయితే స్పెషల్గా తను చేస్తూ వీడియోస్ తీస్తుంటా. ఎప్పుడైనా ఓకే ఉంటారు, నేను వీడియోస్ తీస్తూ ఉంటా. ఏంటంటే ఫ్యూచర్లో నాకేమైనా స్పెషల్ వంట చేయాలన్నప్పుడు మళ్ళీ నేను మా అత్తయ్య వీడియో అంటే నేను పోస్ట్ చేసిన వీడియో చూసుకొని కూడా వంట చేసుకోవచ్చు కదా. అంటే ఎప్పుడైనా సరే అది యూజ్ అవుతుంది. డైలీ మీ అత్తయ్య చేస్తాను, డైలీ అత్తయ్య చేస్తుంటారు. చెప్పడానికి నేను నాకు మొహమాటం ఏం లేదు, నేను చెప్పేస్తున్నా. మా అత్తయ్య వంట చేస్తారు, నేను అన్నిటికీ తనకి హెల్ప్ చేస్తూ ఉంటా. తన అత్తయ్య ఏటైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం కలిసి చేసుకుంటాం. అత్తయ్య ఏటైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూసుకొని మళ్ళీ వంట చేసుకుంటున్నా. అంటే తనకు చేసినట్టుగా నాకు రావాలి కదా, అందుకనే తన వీడియో చూసి నేను వంట చేస్తున్నా అన్నట్టు. తను కూడా ఇంకా అంటే చాలా మంది తననే కాదు నేననే కాదు ఇంట్లో చదువుకొని ఇంట్లో పిల్లలతో అయిపోద్ది అనమాట లైఫ్ అంతా. ఇంకా మిగిలిన ఖాళీ టైం ఎందుకు వృధాగా వేస్ట్ చేయడం అని ఆలోచించి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు యూట్యూబ్ మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్లో ఇన్స్టాలో చాలా పనికి మాలిన రోత వీడియోస్, ఈ బూత్ మాట్లాడే వీడియోస్ అండ్ ఇంకా మన కల్చర్ కాని వీడియోస్ చాలా వస్తుంటాయి. అలాంటి ఒక హౌస్ వైఫ్ ఒక పిల్లల్ని రెడీ చేసే వీడియో అయినా, ఒక వంట వీడియో అయినా, మార్కెట్లో ముగ్గు వేసే వీడియో ఏదైనా కానీ అండి
అదొక పనికి వచ్చే వీడియో వీడియో అండ్ మన కల్చర్ ని చూపిస్తున్న వీడియో కాబట్టి ఎవ్వరు పనికి మాలిన వీడియోస్ అనుకున్నా ఏమనుకున్నా అండ్ కొన్ని మీరు టిప్స్ కూడా పట్టించుకోకండి. చెప్తూ ఉంటారు. ప్లాన్ అంటే మనం చూస్తూ ఉంటే హెల్త్ టిప్స్ అని హెల్త్ టిప్స్ ఉంటాయి, గార్డెనింగ్ కూడా gardening చూస్తాం ఉంటాయి. కదా, అన్ని అవి పనికొచ్చాయి. చూసాక కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనే ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటదండి. నేనైతే కొన్ని వీడియోస్ చూసి నీకు ఒకటి అలా కూడా చెప్పనా? అనుకుంటున్నాను. మనం వెనకబడ్డాం. ఇవన్నీ చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఎన్నాళ్ళు అయిందో అప్పటి నుంచి చాలా మంది చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు, నన్ను అడిగితే మనం లేట్, ఇంకా మనకంటే లేట్ గా ఉండే వాళ్ళు కూడా చాలా కొంచెం మంది ఉండొచ్చు. వీలుంటే ట్రై చేయండి, ఒక రాయి వెయ్యండి, నష్టమేం లేదు కదా ఖాళీగా ఉండేవాళ్ళు. అంతే. కానీ ఒకటి ఓపిక ఉండాలన్నమాట. వెంటనే మనము పుట్టిన వెంటనే నడిచేస్తామా చెప్పండి, లేదు కదా, అన్ని స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. సో ఇది కూడా ఇది అంతే, కూడా అంతే. ఓపిక ఉంచుకోవాలి. స్పెషల్ గా అయితే ఇంకా మన వాళ్ళేమన్నా అన్నా కూడా బయట వాళ్ళంటే అయితే అసలే పట్టించుకోవద్దు. ఇంకా ఇంట్లో వాళ్ళంటే కొంచెం ఓకే, కానీ ఇక ఏం చేయలేము, ఇంట్లో స్టార్ట్ వాళ్ళంటే- చేసాం కాబట్టి అది సక్సెస్ ఇంట్లో అవ్వాలంటే వాళ్ళంటే వీడియో తీయాల్సిందే, పెట్టాల్సిందే. మనకి ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటదంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటారు కదా అని వాళ్ళు బాధపడుతుంటారు, మనకి ఏమైనా అంటారని. కానీ ఒకటి మనం సక్సెస్ అయ్యామంటే ఇంట్లో వాళ్ళకి ధైర్యం వస్తుంది, ధైర్యం మనం వస్తుంది. ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట, ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో దాని గురించి పట్టించుకోకండి అసలు. ఎనీవే మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీకు నాకు మాకు కూడా మీకు సపోర్ట్ మీరు చేయండి. అనేది అలవాటు అయిపోయింది అసలు, అవును. పోతుందిలేండి మెల్లగా. సో అది సమతా స్వీట్ హోమ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి, ఓకేనా. సో నాది మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ తెలుసు, లాంగ్ వీడియో వ్యూస్ ఎంతమంది చూస్తారో తెలియదు, అందులో ఎంతమందికి నేను తెలుసో తెలియదు.